నమస్తే ఫ్రెండ్స్. ఐపీఎల్ 2026లో భాగంగా చండీగఢ్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. భారీ స్కోరు నమోదైన ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ జట్టు సమిష్టిగా రాణించి హైదరాబాద్కు షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు అభిషేక్ శర్మ వీర విహారంతో 219 పరుగుల భారీ స్కోరు సాధించింది. అభిషేక్ కేవలం 28 బంతుల్లోనే 74 పరుగులు చేసి హైదరాబాద్కు మంచి ఊపునిచ్చాడు. అయితే 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టుకు ఓపెనర్లు ప్రియాంష్ ఆర్య మరియు ప్రభ్సిమ్రన్ సింగ్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. కేవలం 99 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యంతో పంజాబ్ విజయం సులభమైంది. మ్యాచ్ అనంతరం హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 219 పరుగులు చేసినా ఓడిపోవడం బౌలర్ల వైఫల్యమేనని మండిపడ్డారు. కావ్య మారన్ మరియు కోచింగ్ స్టాఫ్తో తాను బౌలింగ్ లోపాలను చర్చించినా వారు తన మాట వినడం లేదని ఇషాన్ కిషన్ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త బంతిని సమర్థవంతంగా వేసే బౌలర్లు లేకపోవడం వల్లే తాము వరుసగా మ్యాచ్లు ఓడిపోతున్నామని ఇషాన్ కిషన్ స్పష్టం చేశారు. మరి హైదరాబాద్ జట్టు వరుస ఓటములపై మరియు ఇషాన్ కిషన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? సన్రైజర్స్ జట్టు మళ్లీ పుంజుకుంటుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.